ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గ్రీక్ పురాణాల్లో ప్రస్తావించిన ఫినిక్స్ బర్డ్ లాగా తయారయ్యాడు. ఫినిక్స్ బర్డ్ గొప్పతనం ఏంటంటే దానిని కాల్చి మసి చేసిన బుగ్గి చేసిన తిరిగి అది సజీవంగా లేచి తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ ఎగురుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా పరాజయాన్ని చవిచూశారు. అయితే ఆ పరాజయం కూడా ఆయనను ఒక రకంగా చెప్పాలంటే నైతికంగా ఎక్కడ దెబ్బ తీసినట్లుగా కనిపించడం లేదు. పరాజయం తర్వాత కూడా ఆయన వెనుక ఉన్న అశేష జనాన్ని చూస్తే కూటమి పాలకులకు ఒక రకమైన భయం కూడా ఏర్పడుతోంది. నిజానికి జగన్మోహన్ రెడ్డికి ఇంతటి ప్రజాదరణ ఎందుకు లభిస్తోంది? ఇది ఆయన ఘోరంగా ఆయన పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా ఎవరు నైతికంగా లేకపోతే అధైర్యపడటం లేదు, నైతికంగా బలహీనపడటం లేదు. ఆయన అనుచరులు కానీ ఆయన మంత్రివర్గ సహచరులు కానీ నాయకులు కానీ ఎందుకు ఇంకా ఆయన వెంటే నడుస్తున్నారు? వీరితో పాటు ముఖ్యంగా ప్రజలు అసంఖ్యాకంగా లక్షలాది మంది ప్రజలు ఆయన ఎక్కడకు వెళ్ళినా ఎందుకు వస్తున్నారు? ఈ ప్రజాదరణ అనేది ముఖ్యంగా 40 సంవత్సరాల పైగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు నాయుడుకి కానీ పవర్ స్టార్గా పేరు పొందిన పవన్ కళ్యాణ్కి కానీ లేదు. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమంటారంటే జనాన్ని తరలిస్తున్నారని చెప్పి అంటారు. నిజానికి ప్రతిపక్షంలో ఉన్న నాయకుడికి ఇంతమంది జనాన్ని తరలించడం కూడా అసాధ్యమైన విషయమే. ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఈ ప్రజాదరణకు సంబంధించి ఆరా తీసి ఒక నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లుగా ఇటీవల ఒక జాతీయ పత్రికలో ఒక వార్తగా వచ్చింది. ఈ నివేదిక సారాంశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ గతంలో కన్నా ఇంకా పెరిగింది. ఇది చాలా కలవరపరిచే విషయం తెలుగుదేశం పార్టీకి. సరే, ఎందుకు పెరిగింది అని చెప్పడానికి వారు ఇస్తున్న కారణాలు ఏమిటంటే కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వాళ్ళు దారుణంగా విఫలం కావడంతో ఇప్పటికే సంక్షేమ పథకాలు అంటే వైఎస్ జగన్ హయాంలో సంక్షేమ పథకాలు అందుకున్న వారిలో చాలామంది ఇప్పుడు అందుకోలేకపోవటం, అలాగే ఇస్తానన్న హామీలను నెరవేర్చలేకపోవడంతో ప్రజలు కూడా ఎన్డీఏ కూటమిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తి కూడా జగన్ జనాదరణ పెరగటానికి ఒక ముఖ్యమైన కారణమని చెబుతున్నారు. రెండోది అణచివేత కార్యక్రమాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పని కట్టుకొని వైసీపీ నాయకుల మీద క్యాడర్ మీద ఒక భయంకరమైన దమనకాండ చేస్తోంది, అణచివేతలు చేస్తోంది, అక్రమంగా అరెస్టులు చేస్తోంది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటువంటి అణచివేతలు కూడా గ్రామ స్థాయి వరకు వైసీపీ కేడర్లను ఒక రకంగా చెప్పాలంటే సంఘటితపరచడానికి కారణమయ్యాయి. ఈ వైసీపీ నాయకులు వర్గ వైషమ్యాలు కూడా విస్మరించి ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ఎదుర్కోవాలన్న కృతనిశ్చయంతో ఏకమవుతున్నారు. జగన్ ఎక్కడికి వెళ్ళినా కానీ తండోపతండాలుగా జనం రావడానికి లేకపోతే కార్యకర్తలు రావడానికి ఇదొక కారణమని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదికలో చెప్పినట్లుగా తెలుస్తోంది. సరే, ఇంటెలిజెన్స్ వర్గాలు ఒక విషయం అయితే, రెండోది మన గ్రాక్ అనే ఒక విశ్లేషణ సంస్థ మనందరికీ తెలిసిందే. అది దీనికి సంబంధించి వారు కూడా అనేక సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు, పత్రికల్లో వచ్చిన వార్తలు వీటిని వాళ్ళు విశ్లేషించుకొని ఇటీవల ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్ సారాంశం ఒకసారి ఇటువంటి హెడ్డింగ్తో మనం చూడొచ్చు. దాన్ని ఈ గ్రాక్ ఏం చెప్తుందంటే ఈ ప్రజాదరణకు ప్రధాన కారణం ఏమిటంటే కూటమి ప్రభుత్వ వైఫల్యం, రెండోది అణచివేతలు, మూడోది జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు నమ్మకం మరింతగా పెరగటం.
అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి బాగా మాకు పథకాలు ఇచ్చేవాడు, ఆయన మేము అనవసరంగా దూరం చేసుకున్నాం అనే ఒక పశ్చాత్తాపం కూడా ప్రజల్లో క్రమంగా పెరుగుతోంది. ఈ పెరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి వర్గాలు కూడా వైసీపీ వెనకాల నడుస్తున్నాయి అని ఈ గ్రాక్ విశ్లేషణలో తెలుస్తుంది. సరే, దీనికి సంబంధించి గ్రాక్కి సంబంధించి వాళ్ళు ఏమంటారంటే వివిధ పత్రికల్ని సోషల్ మీడియా పోస్టులు విశ్లేషించిన తర్వాత చాలామంది జగన్మోహన్ రెడ్డిని మ్యాన్ ఆఫ్ మాసెస్ అండ్ సూపర్ స్టార్ ఫిగర్ అని చెప్పడం, అంటే ఇతను జగన్మోహన్ రెడ్డి ఒక సూపర్ స్టార్ ఫిగర్గా ఎమర్జ్ అయ్యాడు, అంతేకాకుండా పీపుల్స్ లీడర్ అనే పేరు తెచ్చుకున్నాడు. ఇది కాకుండా ఇన్ 2025 లేబులింగ్ హిమ్ ది వన్ అండ్ ఓన్లీ మాస్ లీడర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అమాసింగ్ థౌజండ్స్ ఆఫ్ లైక్స్ అండ్ వ్యూస్ ఇన్ ది సోషల్ మీడియా. సోషల్ మీడియాలో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక స్టార్గా ఎదిగాడు. ఆయనకు సంబంధించి, అంటే ఆయన ప్రజాదరణకు సంబంధించి, ఆయన స్పీచ్కి సంబంధించి నిత్యం వేలాది పోస్టులు వస్తున్నాయని చెప్పి కూడా గ్రాక్ తన నివేదికలో, తన విశ్లేషణలో పేర్కొంది. ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ విషయానికి వచ్చేటప్పటికీ ఇది ఒక మిస్టరీగానే ఉంది కూటమి పాలకులకు. ప్రజలకైతే స్పష్టమైన అవగాహన ఉంది. అదేమిటంటే జగన్ అనే అతను చెప్పింది చేశాడు, కానీ కూటమి పాలకులు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించారు, అంటే మమ్మల్ని మోసగించారనే భావన ప్రజల్లో ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా తిరిగి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అధికారంలోకి రాకూడదు అనేది కూటమి పాలకులు కృతనిశ్చయం సహజంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వారు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయటం, వైసీపీ నాయకులని నిర్బంధించడం, అణిచివేయటం, అలాగే వైసీపీ మీద, నాయకుల మీద, జగన్ మీద వేలాది పోస్టులు, అంటే ఐటీడీపీ ద్వారా కావచ్చు, ఇతరతర మార్గాల ద్వారా కావచ్చు, వేలాది పోస్టులు పెట్టి వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళని ప్రజల్లో ఒక దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ తగ్గటం లేదు, కాక పెరుగుతోంది. కాబట్టి కూటమి పాలకులు ఇప్పటికైనా ఆత్మ పరిశోధన చేసుకోవాలి, విశ్లేషణ చేసుకోవాలి. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆరాధిస్తున్నారు, మన పాలనని ఎందుకు వాళ్ళు విమర్శిస్తున్నారు అని చిత్తశుద్ధి లేకుండా కేవలం అధికారం కోసం అమలు సాధ్యం కానీ, ఆచరణ సాధ్యం కానీ హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చాం, ఇప్పుడు చేయలేకపోతున్నాం అనే భావన కొంతమంది కూటమి పాలకుల్లో కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ అనేది కూటమి పాలకుల్లో తీవ్రమైన కలవరాన్ని సృష్టిస్తోంది.